మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సకుటుంబ సపరివార సమేతంగా కూడా వచ్చి ఇక్కడ దర్శించుకోవడమే కాకుండా మంత్రిగణం అంతా కూడా కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా కూడా మంత్రులు ఇక్కడ పర్యటన జరిగింది. ఒక కేబినెట్ మినిస్ట్రీ ఇక్కడ ఉందంటే ఎంత అద్భుతమైనటువంటి వాతావరణం అని తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రధాన పూజారులు, అలాగే మేడారం పూజారుల సంఘం గౌరవ అధ్యక్షులు ఇక్కడ జగ్గారావు గారు ఉన్నారు. అలాగే ప్రధాన పూజారులు కూడా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇంతటి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఇప్పటి వరకు ఉత్తర భారతదేశానికే పరిమితమైనటువంటి ఒక ఆధ్యాత్మికత అంతా దక్షిణ భారతదేశంలో, అందులో తెలంగాణలో, అందులో మేడారంలో ఉండడం ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. ఇది తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నటువంటి మేడారం పూజారులందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే మేడారం పూజారుల సంఘం గౌరవ అధ్యక్షులు ఇక్కడ జగ్గారావు గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. గతాన్ని జాతరలకు, ఇప్పుడు జాతరలకు, రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలని భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. జగ్గారావు గారు నమస్తే అండి. ఈరోజు మేడారం గద్దెల్ని పునఃప్రారంభం చేశారు. చాలామంది అందరి దృష్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దృష్టి అంతా ఈరోజు మేడారంలోనే ఉన్నది. ఎట్లా ఉండబోతుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది గత జాతరలకి ఈ జాతరలకి? గత జాతరలకి ఈ జాతరలకు పోల్చుకుంటే ఒక 100 వాళ్ళు ఈ జాతర నయం అనిపిస్తున్నది. ఎందుకంటే అప్పుడు నిధులు కూడా సరైన సమయంలో రాలేదు. అందులో కొంత మాత్రమే వచ్చేది. ఇప్పుడు నిధులు ఎక్కువ వచ్చింది. ముఖ్యమంత్రి గారికి కూడా ఆలోచన తట్టింది, ఏదో డెవలప్ చేయాలా, సమ్మక్క సారలమ్మ జాతరను డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే అందులో లోకలు మంత్రి గారు ఉండడం వల్ల ఈ కార్యక్రమము మొదలుపెట్టడం జరిగింది. గత ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది, ఈ ప్రభుత్వం 251 కోట్లు కేటాయించింది. ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ అమ్మవారి మీద ఎందుకంత గురి అనుకోవచ్చు, ప్రభుత్వం కూడా ఎందుకు ఇంత దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అనుకోవచ్చు. మీకేమనిపిస్తుంది? ఏంటంటే ముఖ్యమంత్రి గారికి కూడా ఏంది ఇంత వివక్ష ఎందుకు అనే దాని మీద మన ప్రభుత్వంలోనైనా ఎక్కువ నిధులు కేటాయించి అమ్మవారి గద్దెల్ని అభివృద్ధి చేద్దాం అనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఆయన దినదిన ప్రవర్ధమానంగా ఉండడమే కాకుండా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాలకు, కుంభమేళ లాంటి ప్రాంతాలకు కూడా జనాలు కూడా ఎక్కువగా వస్తున్నటువంటి ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం. మరి దీన్ని మీకున్నటువంటి ప్రణాళికలు ఏంటి? ఎందుకంటే గతంలో 2 ఏళ్ళకి ఒకసారి వచ్చేటువంటి జాతర, తర్వాత సంవత్సరానికి ఒకసారి మినీ జాతరగా నిర్వహించారు. ఆ తర్వాత వారాంతాల్లో కూడా జరుగుతున్నాయి. ప్రతి నెల కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం, మొక్కులు చెల్లించుకుంటుంటే కూడా దినదిన ప్రవర్ధమానంగా వస్తున్నది. రెగ్యులర్గా వచ్చేటువంటి భక్తులు కూడా ఉంటున్నారు. మరి ఇంత అద్భుతమైనటువంటి ఆ ప్రాశస్త్యం రోజు రోజుకు కలుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి ముందస్తుగా జాతర ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళికలు కూడా మీ దగ్గర ఇంకా కొత్త అంశాలు ఉన్నాయా? మెయిన్ భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఎక్కువగా ఉండాలి. అందులో రవాణా సౌకర్యం కూడా ఎక్కువ ఉండాలి. అవి లేకపోవడం వల్ల ఇక్కడ అభివృద్ధి కావడం లేదు. ఈ కుంభమేళ లెవెల్లో సమ్మక్క సారలమ్మ జాతర పెరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ రవాణా సౌకర్యం అంతే. ఇప్పుడు మేడారం జాతరలో కూడా ఇప్పుడు కొన్ని సౌకర్యాలు పర్మనెంట్. ఇప్పుడు చాలా మంది భక్తులు చెప్తున్నారు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఎట్లయితే కాటేజెస్ ఉన్నాయో అలాగే ఇక్కడ బాత్రూమ్ సౌకర్యాలు, వాష్రూమ్ సౌకర్యాలు కూడా ఉంటే వచ్చి ఇక్కడ స్టే చేసేటువంటి భక్తులకు కూడా పర్మనెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నిరంతరం కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అమ్మవారి మీద మాకు గురి అని చెప్పి భక్తులు చెప్తున్నారు. మరి మీరు ఇట్లాంటివి ప్రభుత్వానికి ఏమన్నా సూచనలు పంపిస్తున్నారు, లేకుంటే ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుని ఇక్కడ మన ఇంకొక 22 ఎకరాలు కూడా అక్విజిషన్ చేస్తామని చెప్పి అంటున్నారు కదా, మరి ఎట్లాంటి ప్రణాళికలు చేద్దాం అనుకుంటున్నారు? మీకున్నటువంటి ఆలోచన? భక్తులకు సౌకర్యంగా ఇంతకుముందే 19 ఎకరాలు సేకరించడం జరిగింది. ఆ రైతులకు కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. మళ్ళీ 40 ఎకరాలు సేకరించడం కావాలని నిన్న పొంగులేటి గారే చెప్పడం జరిగింది. ఆ 40 ఎకరాలు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. అది ఈ వసతి గృహాలు కట్టిస్తే బాగుంటుందని మేము ముఖ్యంగా భక్తులు వస్తున్న నేపథ్యంలో వసతుల సౌకర్యం కల్పిస్తే ఇంకా అద్భుతంగా నవ్వుతున్న భవిష్యత్తు ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి జాతర కన్నా ఇప్పుడు ఒక 100 రెట్లు నయం అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ అయితే ఉన్నటువంటి జాతర పూజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మిగిలిన ప్రాంతాలు, ఇక్కడ టూరిజం ప్రాంతం కూడా డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ కొన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడ 2 ఏళ్లకోసారే కాదు, మినీ జాతరే కాదు, ఇక్కడ రోజు ఇక్కడ ఒక మహాజాతరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి ఇక్కడ పూజల సంఘం అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మేడారం జాతర గద్దెల ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.